సద్గురు సాయి పరబ్రహ్మణే నమ. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. సాయి బంధువులరా, ఈరోజు మనం వేద ప్రమాణాలతో సాయిబాబా దేవుడే అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా వేదం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. వేదం అంటే జ్ఞానం అనేటువంటిది ప్రాథమికంగా ఉన్నటువంటి అర్థం. ఈ వేదాలను చూసుకున్నట్లయితే ప్రధానంగా మనం రెండు భాగాలుగా దీన్ని వర్గీకరించుకోవచ్చు. ఒకటి బ్రాహ్మణ వేదములు, రెండు వైజ్ఞానిక వేదములు. బ్రాహ్మణ వేదములు అంటే ఏమిటి అని అంటే, బ్రాహ్మణము అంటే మంత్రము అని అర్థం. మంత్రయుక్తమైనటువంటి భాగాలతో ఉన్నటువంటివి బ్రాహ్మణ వేదములు అని చెప్పి అంటాం. ఇవి 4 ఉన్నాయి: ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. అలాగే వైజ్ఞానిక వేదాలు, దీంట్లో మంత్రం అనేటువంటిది ప్రాధాన్యం కాదు, ఇందులో ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటిది ప్రధానమైనటువంటిది అనమాట. అంటే ఆయుర్వేదము, ధనుర్వేదము, అర్ధవేదము, శిల్పవేదము, గాంధర్వ వేదము, ఇటువంటి వాటిని మనం వైజ్ఞానిక వేదాలు అని చెప్పుకొస్తాం. ఇక మనం ప్రధానంగా మంత్రపాఠాలు అయినటువంటి ఈ బ్రాహ్మణ వేదముల గురించి మాత్రమే ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వైజ్ఞానిక వేదాల్లో ఉండేదంతా కూడా విజ్ఞానం కాబట్టి దానికి దైవానికి పెద్దగా సంబంధం అనేటువంటిది ఉండదు. ఇప్పుడు బ్రాహ్మణ వేదాలని కనుక మనం తీసుకున్నట్లయితే, అంటే ఈ మంత్ర వేదాలని కనుక మనం తీసుకున్నట్లయితే, వీటిలో ముఖ్యమైనటువంటిది ఋగ్వేదము. ఈ ఋగ్వేదం మిగతా వాటన్నిటికీ కూడా ఆధారభూతమైనటువంటిది అనమాట. మనం యజుర్వేదం, సామవేదాన్ని తీసుకున్నట్లయితే ఈ ఋగ్వేదంలో ఉన్న మంత్రాలే అధిక భాగం వాటిలో కూడా ఉంటాయన్నమాట. కాబట్టి ప్రధానంగా మనం ఋగ్వేదాన్ని తీసుకోవాలి. ఋగ్వేదానికి అనేక ప్రాధాన్యతలు ఉన్నాయి. ఏమిటంటే, ఇది ప్రపంచంలోనే అతి ప్రాచీనమైనటువంటి సాహిత్యంగా, ప్రపంచంలో వైజ్ఞానికుల అందరి చేత కూడా అంగీకరించబడినటువంటిది. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి మంత్రాలన్నీ కూడా ఛందోబద్ధంగా రాయబడినవి. ఆ కాలంలో, అంటే అక్షరాలు రాయడం కూడా రాని కాలంలోనే ఛందోబద్ధంగా మంత్రాలను చెప్పడం అంటే అది నిజంగా మనం ఊహించలేం. అంటే దాన్ని నిజంగా దర్శనం అనే మనం పిలవచ్చు అనమాట. అంత గొప్పగా ఆనాటి వారు వీటిని దర్శించి రాశారు. అంతేకాకుండా ఋగ్వేదంలో ఈ యొక్క మంత్రాల్ని రాసినటువంటి వారు ఎవరు? వారు ఋషులు. ఆ ఋషుల యొక్క పేర్లు, అంటే ఆ మంత్రాన్ని ఎవరైతే దర్శించారో ఆ ఋషుల యొక్క పేర్లతోటి సహితంగా మనం ఈ ఋగ్వేదంలో చూడవచ్చు. మరి ఇటువంటి అనేక ప్రాధాన్యతలు ఉండటం చేత ఋగ్వేదాన్ని అతి ముఖ్యమైనటువంటి దానిగా మనం భావిస్తాం. అదేవిధంగా పాశ్చాత్యులు కూడా, ఈ ఇంగ్లీష్ వారు కానివ్వండి, వీరందరూ కూడా ఋగ్వేదాన్నే ప్రధానంగా వారి భాషల్లోకి తర్జుమా చేసుకున్నారు. ఎందుకంటే దీనికి చారిత్రకమైనటువంటి ప్రాధాన్యత కూడా ఉందన్నమాట. ఇప్పుడు మనం ఋగ్వేదంలోకి వద్దాం. మరి ఈ ఋగ్వేదం అనేటువంటిది 10 మండలాలుగా ఉంటుంది. అంటే 10 భాగాలుగా విభజింపబడి ఉంటుంది. మండలం అంటే ఒక భాగం అనేటువంటిది అర్థం. అలాగే ప్రతి మండలంలో కూడా, అంటే ప్రతి భాగంలో కూడా సూక్తాలు అని ఉంటాయన్నమాట. సూక్తము అంటే కొన్ని మంత్రాలు దాంట్లో కలిసి ఉంటాయన్నమాట. కొన్ని మంత్రాలను కలిపి ఒక సూక్తం అంటారు. ఆ సూక్తంలో ఏదో ఒక దేవత గురించినటువంటి మంత్రాలు ఉంటాయి. అలాగే ఆ సూక్తంలోని మంత్రాల్ని దర్శించి చెప్పినటువంటి ఋషి ఎవరు అనేటువంటిది కూడా దాంట్లో వివరంగా తెలియజేయబడి ఉంటుంది. కాబట్టి ప్రాథమికంగా మనం ఋగ్వేదాన్ని తీసుకున్నట్లయితే ఈ ఋగ్వేదం అనేటువంటిది 10 భాగాలుగా విభజింపబడి ఉంది. దీన్ని 10 మండలాలు అంటారు. అలాగే దీంట్లో ప్రతి దాంట్లో కూడా సూక్తాలు అనేటువంటివి ఉన్నాయి. ఆ సూక్తాల్లో మంత్రాలు ఉంటాయి అనే విషయం మనకు అర్థమవుతుంది. దాదాపుగా 1400 పైగా సూక్తాలు ఉన్నాయి. 15,000 పైగా మంత్రాలు ఉన్నాయి ఈ ఋగ్వేదంలో. ఈ లెక్క కొద్దిగా అటు ఇటు ఉన్నప్పటికీ మొత్తానికి మంత్రాలు అయితే వేలల్లోనే ఉన్నాయి. మరి సాయిబాబా వారు వేద ప్రమాణాలతో దేవుడు అని ఇప్పుడు మనం
చెప్పాలి అనుకుంటూ ఉన్నాం. అసలు ముందుగా ఈ ఋగ్వేదంలో ఏం చెప్పబడింది అని తెలిస్తే కదా మనం సాయిబాబా గురించి మాట్లాడటానికి. ప్రధానంగా ఋగ్వేదంలో వివిధ దేవతల గురించినటువంటి మంత్రాలు ఉంటాయి. ఆ దేవుళ్ళు కూడా మనం ఇప్పుడు పెద్దగా పూజించేవారు కాదు. వారు ఎవరంటే ఇంద్రుడు, వరుణుడు, విశ్వే దేవతలు, మిత్రుడు, పూష, ఇలాగా అనేక రకాలైనటువంటి దేవతలు ఉన్నారన్నమాట. అశ్వని దేవతలని, ఋభువులని, త్వష్ట అని, ఇలా అనేక అనేక దేవతలు. అందుకే ముక్కోటి దేవతలు అంటారేమో తెలియదు. చాలామంది దేవతలు అయితే ఈ ఋగ్వేదంలో పేర్కొనబడ్డారు. మరి ఇవన్నీ కూడా యజ్ఞాల్ని చేసే సందర్భంలో అగ్నిని ఆరాధిస్తూ, ప్రధానమైన దేవత అగ్ని, అగ్నిని ఆరాధిస్తూ చేసేటువంటి యజ్ఞాలకు సంబంధించినటువంటి మంత్రాలు ఇవన్నీ కూడా. కాబట్టి మనం ఎక్కడ చూసినా సరే మనం ఈ రోజున పూజించేటువంటి రాముడు, కృష్ణుడు, వినాయకుడు, అయ్యప్ప స్వామి, నరసింహస్వామి, లేకపోతే అమ్మవారు, ఇటువంటి వాళ్ళ యొక్క మంత్రాలు దాంట్లో ఉండవు. అయితే వాటిలో కొన్నింటిని మనం వివిధ దేవతల్ని పూజ చేయటానికి ఉపయోగిస్తూ ఉన్నాం. విష్ణువు, శివుడికి సంబంధించి, రుద్రుడికి సంబంధించినటువంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి. సరే, ఋగ్వేదం గురించి ప్రాథమికంగా మనం దీన్ని తెలుసుకున్నాం. అయితే ఇక్కడ ఋగ్వేదంలో మనం గ్రహించాల్సింది ఏంటంటే అన్ని మంత్రాలే ఉన్నాయండి. దాదాపు 95% మంత్రాలు ఆ దేవతల్ని స్తుతించే మంత్రాలే. కానీ జ్ఞాన సంబంధమైనటువంటి మంత్రాలు కూడా కొన్ని ఉన్నాయి. అవన్నీ కలిపినప్పటికీ ఒక 100 లోపే ఉంటాయి. అంటే కొన్ని వేల మంత్రాల్లో జ్ఞాన సంబంధమైనటువంటి మంత్రాలు 100 లోపే ఉన్నాయి. అలాగే వైజ్ఞానిక అంశాలను కూడా పేర్కొనబడినటువంటి మంత్రాలు కొన్ని ఉన్నాయి. అవి కూడా ఒక 100 లోపే ఉంటాయి. అలాగే పురాణాలకి, కథలకి సంబంధించిన మంత్రాలు కూడా కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా తక్కువే ఉంటాయి అన్నమాట. 100 లోపే ఉంటాయి అన్నీ కూడా. మరి ఇప్పుడు మనం జ్ఞాన సంబంధమైనటువంటి మంత్రాలు ఎక్కడున్నాయో చూస్తే అవి సాయిబాబా లాంటి సద్గురువులు, దైవాంశ సంభూతులు, వారు దేవుళ్ళు అని తెలుసుకోవటానికి ఉపయోగపడేటువంటి మంత్రాలు. మరి ఇప్పుడు ఈ ఋగ్వేదంలో జ్ఞాన భాగం ఏమి చెబుతుంది, భగవంతుడి గురించి ఏం చెబుతుంది, సద్గురు తత్వాన్ని గురించి ఏం చెప్తుంది అనే విషయాల్ని మనం తెలుసుకుందాం. మొదటిగా భగవత్ తత్వాన్ని గురించి ఏం చెప్తుంది. అసలు నిజంగా ఈ ఒక్క మంత్రంతో మనం ఋగ్వేదానికి సాష్టాంగపడి నమస్కరించేస్తాం. ఎందుకో చెప్పమంటారా? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఋగ్వేదంలో అనేక దేవతలు వర్ణించబడ్డారని చెప్పి. కానీ ఈ ఒకే ఒక్క మంత్రం అన్నింటిని పక్కన పెట్టేసి సత్యాన్ని తెలుసుకోండి, సత్యం ఒక్కటే అని చెప్తుందన్నమాట. దైవం ఒక్కడేనని ప్రతిపాదిస్తుంది ఈ మంత్రం. ఇది ఋగ్వేదంలోని 1వ మండలంలో, అంటే 1వ భాగంలో ఉన్నటువంటి 164వ సూక్తంలో ఒక మంత్రం ఉందన్నమాట. ఆ మంత్రం ఏం చెప్తుంది అంటే, ఇంద్రం మిత్రం వరుణమగ్నిం మహూరదో దివ్య ససుపర్ణో గరుత్మాన్ ఏకం సద్విప్రా బహుదా వదంత్యగ్నిం యమం మోతర్ విశ్వానమాహు అని చెప్తుంది. అంటే మనం ఇప్పటిదాకా ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, ఇలా అనేక రకాలైన దేవతల్ని వివిధ పేర్లతో ఆరాధించాం కదా. కానీ గుర్తుపెట్టుకోండి, ఏకం సత్విప్రా బహుదా వదంతి, ఉన్న సత్యం ఒక్కటే. ఈ వేదంలో అనేక పేర్లతో ఆ దైవాల్ని వివరించబడింది, వర్ణించబడింది, స్తుతించబడింది అని చెప్పింది. నమస్కారం చేద్దాండి ఋగ్వేదానికి. మనం ఇప్పుడు సాష్టాంగపడి నమస్కరించాలి. ఎందుకంటే అది ఎన్ని మంత్రాలు చెప్పినా, ఎన్ని స్తుతులు చేసినా చివరికి సత్యాన్ని ఒప్పుకుందండి. ఇది చాలా గొప్పతనం. ఇక అదేవిధంగా ఆ యొక్క భగవంతుడిని కూడా అనేక పేర్లతోటి ఈ ఋగ్వేదం అనేటువంటిది పిలిచిందనమాట. ఆయనకి బ్రహ్మణస్పతి అనే పేరుతోటి, విశ్వకర్మ అనే పేరుతోటి, హిరణ్య గర్భుడు అనే పేరుతోటి, విరాట్ పురుషుడు అనే పేరుతోటి, ఇలా అనేక రకాలైనటువంటి పేర్లతోటి ఆ భగవంతుడిని పిలిచింది. సరే, ఏ పేరుతో పిలిస్తే ఏమి? ఇక్కడ ఏం చెప్తా ఉన్నారంటే ఒకే ఒక్క ఆ దైవతత్వం నుంచే
ఈ మనకి కనిపించేటువంటి దేవతలందరూ, అంటే దేవతలు అంటే ప్రకృతి శక్తులు. ప్రకృతి శక్తులే ఆ ఋగ్వేదంలో పూజించబడినటువంటి ప్రధానమైనటువంటి దేవతలనమాట. ఎంత చక్కగా చెప్పబడిందంటే, ఇది 10వ మండలంలో ఉన్నటువంటి 72వ సూక్తంలో భగవంతుడు తన నుంచి వివిధ దేవతల్ని ఎలా సృష్టించాడు అంటే, ఒక కర్మారుని వలె, అంటే కొలిమి దగ్గర కమ్మరం పని చేసేటువంటి ఒక నిపుణుడు ఏ విధంగా అయితే ఇనుము అనేటువంటి లోహం నుంచి రకరకాలైనటువంటి పనిముట్లను రూపొందిస్తాడో, ఆ రకంగా తన నుండి వివిధ దేవతలను ఆ యొక్క పరమాత్ముడు సృష్టించాడు అని చెప్పబడిందనమాట ఈ మంత్రం. 10వ మండలంలో ఉన్నటువంటి 72వ సూక్తంలో ఉంటుంది ఈ మంత్రం. బ్రహ్మణస్పతిరేత సం కర్మార్హ యువదతం దేవానాం యుగే పూర్వే శత సదజాయత. అంటే ఈ దేవతలన్నీ కూడా ఆయన నుంచి సృష్టించబడ్డాయని చెప్తుంది. మరి దేవుడు ఒక్కడేనని చెప్పాం కదా, సత్యం ఒక్కటేనని చెప్పాం కదా, మరి ఆ దేవుడు ఎక్కడుంటాడు? స్వర్గంలో ఉంటాడా, లేకపోతే మరో లోకంలో ఉంటాడా, ఎక్కడుంటాడు అని అడిగితే దీనికి ఋగ్వేదం ఇచ్చేటువంటి సమాధానం ఏంటో తెలుసా? ఆయన ప్రతి చోట వ్యాపించి ఉన్నాడు. ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్ని ముఖాలు ఆయనవే, అన్ని నోర్లు ఆయనవే, అన్ని చేతులు, అన్ని కాళ్ళు, అంతటా విస్తరించి ఉన్నాడు. ఈ విశ్వమంతా ఆయనే విస్తరించి ఉన్నాడు అని చెప్తా ఉంది. ఇది 10వ మండలంలో ఉన్నటువంటి 81వ సూక్తంలో ఈ మంత్రం ఉంటుందన్నమాట. విశ్వతశ్చక్షురుత విశ్వతోముఖో విశ్వతోర్బాహురుత విశ్వతస్పాత్ సంబాహూభ్యాం దమతి సంపతత్యై జావా భూమిం జనయన్ దేవ ఏకాహ. దేవ ఏకాహ, ఆ ఏకైక దైవం అంతటా వ్యాపించి ఉన్నాడు. అంతటా ఆయన కన్నులు, చెవులు, చేతులు, కాళ్ళు, ముఖాలు, నోర్లు విస్తరించి ఉన్నాయి. ఆయనే రెక్కల వంటి తన చేతులను ఆడిస్తూ ఈ భూమ్యాకాశాలను సృష్టించాడు అని చెప్పి ఎంతో చక్కగా వర్ణించబడింది. భగవతత్వం చూడండి, ఇదంతా కూడా మనకి ఉపనిషత్తుల్లో, భగవద్గీతలో ఆత్మ అనేటువంటి పేరుతోటి, పరబ్రహ్మం అనే పేరుతోటి వర్ణించబడుతుంది. కానీ ఋగ్వేదంలో దానికి ఇదమిద్దంగా ఒక పేరు అనేటువంటిది అప్పటికి పెట్టలేదు కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఒక్కొక్క సూక్తంలో ఒక్కొక్క రకంగా ఆ యొక్క తత్వాన్ని వివరించడం జరిగింది. ఇది ఋగ్వేదంలో ఉన్నటువంటి జ్ఞానభాగమైనటువంటి మంత్రాలలో భగవతత్వాన్ని గురించి తెలియజేయబడినటువంటి అంశం. మరి సద్గురువులు ఎలా ఉంటారు? సద్గురు అనేటువంటి వాడు ఆ దైవతత్వాన్ని తెలుసుకొని తన మనస్సును దానిలో లయం చేసేసి అతను ఆ దైవ స్వరూపంగా, ఆత్మస్వరూపంగా మారుతూ ఉన్నాడు. ఇది 10వ మండలంలోని 136వ సూక్తంలో 2 మంత్రాలు ఉన్నాయి. ఇక్కడ గురువులుగా మారినటువంటి వారు చెప్పేటువంటి మంత్రాలు అనమాట. వీరి మాటలు వింటే అచ్చంగా సాయిబాబా వారు ఏ రకంగా అయితే మాట్లాడతారో అదే రకంగా ఉంటాయి. వీరు చెప్తారు, ఉన్మదిత మౌనియేన వాతాం ఆతస్థిమా వయం శరీరదస్మాకం యూయం మర్తాసో అభిపశ్యత అని చెప్తారంటే, మా యొక్క శరీరాల్ని మాత్రమే మీరు చూడగలరు, మా ఆత్మ వాయుగతమై ఉన్నది, మేము అంతటా సంచరించగలము, ప్రతి చోటికి ప్రయాణించగలము అని చెప్తూ ఉన్నారు. మరి ఈ కాలంలో అయినా ఆ కాలంలో అయినా ఆత్మస్థితిని పొందినటువంటి జ్ఞానుల మాటలు అదే విధంగా ఉంటాయి కదా. బాబావారు కూడా అదే కదా చెప్పింది. మీరు చూస్తున్న ఈ 3.5 మూరల దేహం నేను కాదు. నేను అంటే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తిని. నేను అంతటా నిండి ఉన్నాను. నేను మీ హృదయములలోనే ఉన్నాను. చూడండి ఎంత చక్కగా, ఎంత దగ్గర పోలికలతో ఉన్నాయో వారి మాటలు, వీరి మాటలు. ఇది ఎక్కడ ఉందండి? 10వ మండలంలోని 136వ సూక్తంలో ఉంది. అలాగే ఇంకో మంత్రం కూడా ఉంది అదే సూక్తంలో. అంతరిక్షేణ పతతి విశ్వరూప వాచాకాశాత్ మునిర్దేవస్య దేవస్య సౌకృత్యాయ సఖాయ హితః. అంటే ఏంటి? ఈ ఋషులు చెప్తున్నారనమాట,
మేము అంతరిక్షంలో ప్రయాణించగలము అని చెప్తున్నారు. వారు అంతరిక్షంలో ప్రయాణిస్తారట. అంటే మొత్తం ఎక్కడికైనా వెళ్ళగలరు. ఎలాగ ఈ శరీరాలతో కాదు, వారి ఆత్మశక్తితోటి అంతటా ప్రయాణించగలరు, అంతటా ప్రవేశించగలరు. ఈ విశ్వమంతా వారే వ్యాప్తి చెంది ఉంటున్నారట. అదేవిధంగా ఈ సృష్టిలో ఎంతమంది దేవతలైతే ఉన్నారో వారందరూ కూడా వారికి మిత్రులేనట. ఈ యొక్క ఆత్మజ్ఞానం పొందినటువంటి, ఆత్మస్థితిని పొందినటువంటి యోగులకు ఆ దేవతలు కూడా మిత్రులేనట. మరి వారు ఎందుకు జీవిస్తారు అంటే సుకృత్యాల కోసం మాత్రమే జీవిస్తారట. చూడండి ఎంత చక్కగా చెప్పబడిందో. బాబా గారు ఏం చెప్పారు? అంతరిక్షేణ పతతి. ఈయన కూడా అంతే కదా. ఈయన ఎక్కడికైనా నేను ప్రయాణించుటకు నాకు ఏ విధమైన వాహనము కానీ, రైలు కానీ, బండి కానీ అవసరము లేదు. మీ ఇచ్చ వచ్చిన చోటికి పొండు, నేను మీ చెంతనే ఉండదను అని చెప్పారు కదా బాబా గారు. అలాగే అందరు దేవతలు ఆయన మిత్రులే. ఆయనలోనే అందరు దేవతలు దర్శనమిచ్చారు కదా. ఆయన జీవితం ఎందుకోసం అని అంటే ఈ మానవాళిని ఉద్ధరించడానికి మాత్రమే కదా ఉంది. కాబట్టి ఆ కాలంలో, ఋగ్వేద కాలంలో ఆత్మస్థితిని పొందిన ఋషుల మాటలు, బాబావారి మాటలు ఒకే విధంగా ఉన్నాయి. అలాగే ఈ ఋగ్వేదంలో 10వ మండలంలో ఉన్నటువంటి 125వ సూక్తం ఒకటి ఉంది. ఇక్కడ ఒక సద్గురువుగా ఆత్మస్థితిని పొందిన ఆవిడ ఒక మహిళ. ఈవిడ మహాయోగిని. ఈవిడ పేరు వాక్కు. ఆవిడ చెప్తుంది, అసలు ఎంత బాగా చెప్తుందంటే, అహం రాష్ట్రీ సంగమాని వసూనాం చికితుషు ప్రథమాన్ యజ్ఞయాన తాం మా దేవా యదాదు పురుత్ర భూరిస్తత్ర భోర్య వేసేతి అని చెప్తోంది. నేను అంతటా వ్యాపించి ఉన్నాను, సకల జీవులలో నేనే వ్యాపించి ఉన్నాను. దేవతలు వివిధ చోట్ల నన్నే రకరకాలుగా ప్రతిష్ఠించి ఆరాధిస్తూ ఉన్నారు. చూడండి, అసలు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మల వారు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధమైనటువంటి మాటలు ఆ యోగీశ్వరి నోటి నుంచి వెలువడుతూ ఉన్నాయి. మరి అదే రకమైన మాటలు కదా బాబా గారి నోటి నుంచి కూడా వెలువడింది. కాబట్టి ఇప్పుడు మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. వేదం ప్రకారం, వేద ప్రమాణాల ప్రకారం బాబా గారు ఆత్మస్థితిని పొందినటువంటి సద్గురు దేవుడు. ఆత్మస్థితిని పొందడం అంటే ఏంటి? ఐఏఎస్ అనేటువంటిది ఒక క్వాలిఫికేషన్ అడ్మినిస్ట్రేషన్లో. ఎవరైతే దానిని పొందుతారో వారి పేరు పక్కన ఐఏఎస్ అనేటువంటిది వచ్చి చేరుతుంది. రవి అనే వ్యక్తి నిన్నటిదాకా కేవలం డిగ్రీ చదువుకున్న వ్యక్తిగా ఉండొచ్చు, కానీ అతను ఎప్పుడైతే క్వాలిఫై అయ్యాడో అతను రవి ఐఏఎస్ అయిపోతాడు. అలాగే పరమాత్మ స్థితి అనేటువంటిది ఒక స్థితి, అదే దైవం. ఎవరైతే ఆ ఆత్మస్థితిని పొందుతారో వారు ఆ పరమాత్మగా మారిపోతున్నారు, వారు పరబ్రహ్మ స్వరూపులుగా మారిపోతున్నారు. ఆది శంకరాచార్యులు వారు కూడా దీన్ని పదే పదే చెప్పడం జరిగింది. భగవద్గీత, ఉపనిషత్తులు కూడా దీన్ని పదే పదే నొక్కి వక్కాణించడం జరిగింది. ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే ప్రమాణాలు అంటే కొలతలు. ఆత్మస్థితిని పొందినటువంటి సద్గురువుకి, అదేవిధంగా ఆ పరబ్రహ్మతత్వానికి ప్రమాణాలని ఏదైతే ఋగ్వేదం చెప్తూ ఉందో ఆ ప్రమాణాలకి అనుగుణంగా పూర్తిగా బాబా గారు ఉన్నారు. అందుచేత వేద ప్రమాణాలతో సాయిబాబా వారు సద్గురు దేవుడు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు.